హాయ్ అండి. ఫస్ట్ టైం పెద్ద వీడియో పెడుతున్నాను. ఫస్ట్ నుండి ఎప్పుడు పెద్ద వీడియో పెట్టలేదు. చిన్న వీడియోసే పెట్టేదాన్ని. ఎందుకంటే కంటెంట్ ఉంది కాబట్టి పెద్ద వీడియో పెడుతున్నాను. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారు. మీకు కూడా ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది నా ఓన్ సజెషన్ అండి. సో నాకు ఎవరు చెప్పమన్నదేం కాదు. నాకు చెప్పాలనిపించి మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నా. నేను ఫస్ట్ నుండి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అమ్మాయినండి. డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజ్లో. ఎంబీఏ మాత్రం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు కదా. కానీ ఎంబీఏ ఫినిష్ అయ్యేసరికి నాకు 4 ఇయర్స్ పట్టింది. కోవిడ్ టైంలో, ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ ఆ టైం అలా అయిపోయిందనమాట. కానీ నేను ఎంబీఏ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టెన్స్లో పాస్ అయ్యానండి. కానీ ఎలా పాస్ అయ్యానో నాకే తెలియదు. కానీ నాకు ఇంగ్లీష్ మాత్రం రాలేదు. అందుకనే ఈ మధ్య నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. సో తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉండి తన జాబ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అయింది. సో అది ఇంటికాడ ఉండి ఇంకా తనకు ఐటీలో కూడా కొన్ని డౌట్స్ ఉండి తను జాబ్ స్కిప్ చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ అయ్యి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అని అనుకుంది. సో నాకు కూడా సజెస్ట్ చేసింది అనమాట, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నీకు ఇంగ్లీష్ రాదు కదా అని. అంటే నేను కూడా జాయిన్ అయ్యాను. ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండి అవి, జూమ్ క్లాసెస్ అనమాట. మనకు మొబైల్కి లింక్ వస్తుంది మార్నింగే. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం ఏదో ఒక టైంలో మనం జాయిన్ అవ్వచ్చు. అంటే మనం ఏదో ఒక టైంలో ప్రతిరోజు కాదు, మనం జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఈ టైం కంఫర్ట్ అని చెప్పుకొని ఆ టైంలో మనం యాడ్ అవ్వచ్చు అనమాట. మనము ఇది 5 months కోర్స్ అండి. అసలు చాలా బాగా చెప్తున్నారు. నిజంగా నాకు నేను అనుకున్నాను, నాకు అసలు నేను మాట్లాడలేను అలా ఇలా అనుకున్నాను. నేను జాయిన్ అయ్యి నెల 15 రోజులు, నెల 10 రోజులు దగ్గర అవుతుంది. ప్రతిది కూడా చాలా బాగా మేక్, లెట్, గెట్ ఇవన్నిటి మీద కూడా చాలా గ్రిప్ అన్నది వచ్చింది. బాగా మాట్లాడుతాను. 5 నెలలు అయ్యేసరికి మనకు ఫుల్ కోర్స్ కూడా వచ్చేస్తుంది. ఫుల్గా మాట్లాడటం అన్నది 3 months అయిన తర్వాత నుండి ఇంకా ఫోర్త్ మంత్ నుంచి మనం వాళ్ళతో డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే కాన్వర్సేషన్ నడుస్తుంది అనమాట. మార్నింగ్ 7 to 8:30 బ్యాచ్ తీసుకున్నాను. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలియక మనకెవరు చెప్పక చాలామంది కూడా ఆగిపోతారండి. అలా ఆగిపోకండి. ఇంగ్లీష్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ రాకపోతే సొసైటీలో అసలు రెస్పెక్ట్ ఉండదు, వాల్యూ ఉండదు. మనకి ఇంగ్లీష్ వచ్చి మనకి ఏమి రాకపోయినా కూడా మనకు చాలా రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోండి. మనం అప్పుడు చదువుకునేటప్పుడు మనకి ఇంగ్లీష్లో ఏమి ఉండేది కాదు. బట్ ఇప్పుడు పిల్లలకి అందరికీ కూడా ఇంగ్లీష్లోనే మొత్తం అంతా కూడా. నేను ఏం చెప్తున్నానంటే, కొంచెం ఒక 5 నెలలు కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంట్లోనే అనమాట మనం ఒక నోట్బుక్ తీసుకొని కరెక్ట్గా ఆ టైంకి మనకి ఏ టైంలో ఫ్రీ ఉంటుందో ఆ టైంలో ఆ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మన బ్యాచ్లో 5-6 ఉంటారు, లేదా 7-8 మంది వరకు ఉంటారు. మేడం రాగానే ఒక 10 minutes క్లాస్ చెప్పి మిగిలిన మనందరితో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇప్పుడు నన్ను పిలుస్తారు, నా పేరు చెప్తారు, నన్ను క్వశ్చన్స్ అన్నీ ఆవిడ తెలుగులో అడుగుతారు. మనం ఆ సెంటెన్సెస్ క్రియేట్ చేసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. అస్సలు ఏమీ భయపడకండి, చాలా బాగా ఉంటుంది, చాలా బాగా మాట్లాడగలుగుతాము. మీరే చూస్తారు. ఒక ఫస్ట్ 3 days కూడా డెమో సెక్షనే ఉంటుంది, ఫ్రీ క్లాస్ అనమాట. అది నచ్చి మనం చేయగలుగుతామని నమ్మకం ఉంటేనే మనం జాయిన్ అవ్వచ్చు. నేను కూడా అలాగే అనుకున్నా, నేను డబ్బులు కట్టలేనేమో అని అనుకున్నా, కానీ నేను అలాగే జాయిన్ అయ్యాను. కానీ ఇందులో డాక్టర్స్, లాయర్స్, తర్వాత చాలామంది కూడా నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్లో గ్రిప్ తక్కువైన వాళ్ళందరూ కూడా ఇందులో నేర్చుకుంటున్నారు. ఏ ఏజ్ గ్రూప్ అన్న వాళ్ళు కాదు, చిన్న కిడ్స్ కూడా ఉంటారు మన బ్యాచ్లో. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చాలా బాగా నేర్పిస్తున్నారండి. ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అయ్యి ఒకవేళ మాకు ఆ కాంటాక్ట్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అది అందరిలో పెట్టకూడదు కదా. మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇచ్చి పెడతాను. మీరు చూడండి, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అవన్నీ మీకే తెలుస్తుంది. కానీ మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి. నన్ను ఎవరు చెప్పమని ఏం చేయమని నాకు ఎవ్వరు సజెస్ట్ చేయలేదు. నా సొంత ఒపీనియన్ అండి. నాకు ఏదైనా ఒక చిన్న మంచి విషయం తెలిస్తే నలుగురికి చెప్పకుండా నేను అసలు ఉండలేను. మంచి కాబట్టి అందుకనేసి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఇంగ్లీష్లో చాలా మంచి గ్రిప్ వస్తుంది. ఖచ్చితంగా నేర్చుకోండి. తక్కువ ఫీజుతోని మనకు 5 months ఇంగ్లీష్ వస్తుంది.